వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయేది నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2024. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్. జీవానికి నిర్మాణ అణువులైన ప్రోటీన్స్పై పరిశోధన చేసిన ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు 2024 గాను కెమిస్ట్రీలో, రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ పురస్కారం లభించింది. డేవిడ్ బేకర్ 2003లో వీరు ఒక క్రొత్త ప్రోటీన్ను రూపకల్పన చేయడం జరిగింది. అప్పటి నుండి ఆయన టీం ఒకదాని తర్వాత ఒకటి అనేక ఊహాత్మకమైనటువంటి ప్రోటీన్స్ను డిజైన్ చేయడం అనేది జరిగింది. ఔషధాలు, టీకాలు, నానో పదార్థాలు, బుల్లి సెన్సర్లుగా ఉపయోగపడే ఎన్నో ప్రోటీన్స్ను వాటిలో ఉండడం అనేది జరిగింది. డేవిడ్ బేకర్ అభివృద్ధి చేసిన కంప్యూటేషనల్ టూళ్లతో ప్రస్తుతం శాస్త్రవేత్తలు పూర్తిగా కొత్త ఆకృతితో వేరువేరు పనులు చేయగల ప్రోటీన్స్ను డిజైన్ చేయగలుగుతున్నారు. దీనివల్ల ఈ కంప్యూటేషనల్ టూల్ వల్ల ఇప్పటివరకు పరిశోధకులు 20 కోట్ల ప్రోటీన్స్ను గుర్తించగా వాటి అన్నింటినీ నిర్మాణాన్ని అంచనా వేయగల సరికొత్త కృత్రిమ మేధ AI మోడల్ను డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లు సృష్టించడం జరిగింది. ప్రోటీన్స్ను త్రిమితీయ 3D నిర్మాణాన్ని అంచనా వేయాలన్న శాస్త్రవేత్తల సుదీర్ఘ కళను 2020లో తమ AI మోడల్ ద్వారా ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సాకారం చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.